హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మా హస్బెండ్ ఈవినింగ్ టైంలో ఇలా పచ్చి రొయ్యలు తీసుకొచ్చారు. వీటిని నీట్గా కడిగేసి కాసేపు ఇలా ఉడకబెట్టేసి నాకు ఇచ్చారు కర్రీ చేయమని. నేను కర్రీ చేయబోతున్నాను. ఎలా చేస్తానో చూడండి. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో తీసుకున్నాను. వీటిని కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఇలా ఫ్రై చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పచ్చి రొయ్యలు అయితే. మా బాబుకి అయితే చాలా చాలా ఇష్టం ఇవి. నాకు ఫస్ట్లో నచ్చకపోయేది, మా హస్బెండ్ చేసి చూపించారు ఒకసారి, తిన్నాను. అప్పటి నుంచి తను చేసినట్టే నేను కూడా అలాగే చేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక మరీ పచ్చిగా ఉండకుండా వీటిని కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఇందులో వేసుకోవాలి. టొమాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి కర్రీ, దానికోసమని ఇలా టమాటోస్ వేసాను. ఇవి మగ్గిన తర్వాత కాసేపు అలా మగ్గనివ్వాలి. టమాటోస్, ఉల్లిపాయలు అన్నీ ఇలా మగ్గాలన్నమాట. ఎందుకంటే మనం ముందుగా రొయ్యలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి వీటికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కొంచెం సాల్ట్, మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకున్నాను. ఈ కారం, ఉప్పు వేసుకున్నాక మళ్ళీ కాసేపు వీటిని ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఇందులో వేసుకోవాలి. నేనైతే కాసేపు దీన్ని ఇలా మగ్గనిస్తున్నాను కర్రీని. చూడండి, ఇప్పుడు ఇవి ఉడకబెట్టిన పచ్చి రొయ్యలు వీటిని ఇందులో వేసాను. ఫస్ట్ మెత్తగా ఉంటాయి, కాస్త ఉడకబెట్టగానే ఇలా గట్టిగా అయిపోతాయి. మనం ఉడికే కొద్దీ ఇవి కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని చాలాసేపు కర్రీలో అలా మగ్గనిస్తూ ఉండాలి. ఇలా మూత పెట్టేసి కాసేపు ఇలా వీటిని ఆ కర్రీలో మగ్గనించాను. దీంట్లో మనకి టేస్ట్కి ఇంకా రెట్టింపు అవడానికి నేను కొబ్బరి ఉన్ను ధనియాలతోటి మసాలా పట్టుకుని పెట్టుకుంటాను. నాన్ వెజ్లో ఎక్కువ అదే వేస్తుంటాను. కొబ్బరి, ఎండు కొబ్బరి, ధనియాలు, పచ్చి ధనియాలు, దీంట్లో యాలకులు, ఇవి వేసి పొడి చేసి పెట్టుకుంటాను. దీన్ని ఖచ్చితంగా నాన్ వెజ్లో వేస్తూ ఉంటాను నేను. దీంతో మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీస్కి. ఇది వేసాక కాసేపు ఉడకనివ్వాలి కర్రీని. అయినా కూడా ముక్క గట్టిగానే ఉంటుంది. వాటర్ కొంచెం వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే కర్రీలాగా ఇగురులాగా దగ్గరగా వండుకోవచ్చు. ఎలా వండినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఫ్రై అయిందో దగ్గరికి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇలా నూనె కూడా పైకి వచ్చేసింది అంటే చాలా వరకు కర్రీ అయిపోయినట్టే. నేను లాస్ట్లో గరం మసాలా వేసాను. గరం మసాలా వేసుకొని కాసేపు వీటిని ఇలా కలిపేసి ఒక 5 minutes అలా ఉంచేసి స్టవ్ మీద తర్వాత దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. అసలు సీ ఫుడ్స్లో పచ్చి రొయ్యలు అసలు చాలా చాలా బాగుంటాయి. నేను ఫస్ట్లో ఇష్టపడకపోయేది కానీ నాకు ఇప్పుడు చాలా చాలా ఇష్టం. మీరైతే పచ్చి రొయ్యలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.